వీడియో రికార్డింగ్ ఉన్న వాటికి అందరూ చెప్పగలుగుతుందా? వీడియో రికార్డింగ్ ఉందా నీకు? 6600 కూడా వీడియో రికార్డింగ్ ఆప్షన్ వచ్చింది. అందులో మనం ఏ ఫార్మేట్ కావాలంటే ఆ ఫార్మేట్ లో వీడియో రికార్డ్ చేస్తాం. ఏవిఐలో కూడా రికార్డ్ చేసి పెడతారు. ఎలా చూస్తారు? డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. ఆల్రెడీ మొబైల్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాని ఫార్మేట్ ఏంటో తెలుసుకోండి మీరు. ఆప్షన్స్ డీటెయిల్స్, ఆప్షన్ ప్రాపర్టీ, ఆప్షన్ ఇన్ఫర్మేషన్. ఫోటోస్ తెలుసుకోండి. లేవు అందులో ఫైల్స్ లేవు. ఫోటో తీయలేరా మీరు? వీడియో రికార్డ్ చేయలేరా? వాయిస్ మాట్లాడలేరా? అన్నీ చేసారు. కాబట్టి ఈజీగా అందులో ఏం ఫార్మేట్ ఉంది ఏదో ఇప్పుడు మనం తెలుసు. అక్కడ ఉన్న ఫార్మేట్ బట్టి అది వే అవుతే వేయగలుగుతుంది. ఇప్పుడు ఈ అవగాహన లేదనుకోండి, మీ దగ్గర ఉన్న ఫోటోలు అన్ని వీడియోలు వేస్తారు, ఒకటి ఒకటి ప్లే చేస్తారు. ఇది వేసే ఫార్మేట్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలరు. మొబైల్ ఇప్పుడు కంప్యూటర్ లో ఉంది ఫార్మేట్, రైటింగ్ ప్రాపర్టీస్. అలాగే మీకు చాలా మంది చూడరు. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్ మొబైల్ తీసుకున్నామో కనబడుతుంది. ఆప్షన్స్ లోకి వెళ్ళండి, డీటెయిల్స్కి వెళ్ళండి, చూపించండి. ఓకే, అంటే ఫైల్ మేనేజర్ అని ఉంటుంది. అదే పేరుతో రావడం లేదు. ఇన్ఫర్మేషన్ ఒకే ఇన్ఫర్మేషన్ లో నేమ్ ఏంటి, మీ సైజ్ ఎంత, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఫైల్ సైజ్ 79 KB, పిక్చర్ సైజ్ 490 x 700 ఎంత ఉంది, సారీ 200 x ఇలా చెప్పాను. నేను బేసిక్ గా అని చెప్పానండి ఇలా. కానీ నిజంగా ప్రతి మొబైల్ యొక్క స్క్రీన్ అదే సైజ్ లో ఉంటున్నారు. ఓకే, అలా ఉండదు. మరి అన్ని ఫోటోస్ ఇలా వేస్తే వాటిలో బాగుంటాయి, రెండు వచ్చింది. మరి ఏం చేయాలి? సింపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి. నేను డీటెయిల్స్ చూడమన్నాను కదా, ఆ డీటెయిల్స్ లో కూడా కరెక్ట్ గా చూడండి. 450 x 500 ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా ఆ పిక్చర్ లో రెజల్యూషన్ తెలుసు కదా. ఇప్పుడు మీ మొబైల్ ఇచ్చినప్పుడు కంపెనీ వాడు కొన్ని ఫోటోస్ వస్తారు. ఇచ్చినప్పుడు ఫోటోస్ ఎలా ఉంటాయి? ఎక్సలెంట్ క్లారిటీ ఉంటుంది. డిస్ప్లే మీద ఆ డెస్క్టాప్ మీద పెట్టగానే చూడాలి. నా